Telangana CM launches new party that makes fray into national politics. Excellent. Super. Ashok Gehlot underscore continuity even as the supporters indicate rethink. Super. The Telangana Chief Minister K. Chandrasekhar Rao on Wednesday launched. Hi friends, good evening. Yesterday Dasara Manchi Dasara celebration la andaru unnattundi. Andariki good evening. Good evening everybody. Just today only headlines and launches party about. You will see in each and everything. RSS chief for uninformed population policy. The news. Uddhav and Shinde hurdle the bobs at Dasara ర్యాలీస్. అసలు మామూలుగా ర్యాలీలు ఈ ముంబైలో విపరీతంగా ఉండేటట్టున్నాయి ఈ దసరా ర్యాలీలు, ఈ శివసేన ఇవన్నీ సంబంధించినవి. ఆ జనాభా చూస్తే మామూలుగా లేదు. మరేంది పరిస్థితి? పిచాన్ పోల్ ప్రామిసెస్ కాస్ట్ నాట్ ద లింక్ టు freebies debate. We'll listen to Kashmiris, not Pakistan, says Shah. This we can see here. The proposal by the commission that the political parties disclose the finance ramifications of promises in their manifestos was not linked to the debate on freebies, but aimed at improving the implementation of existing guidelines. A top EC official said on Wednesday. The EC had on Tuesday written to the head of recognized national and the state parties to seek their views on its proposal, that the parties proved detailed the cost and impact of promises by make during the elections. It also sought in information on the ways in which it would be the paid and the implications for the state or union government finances. A day after the EC wrote a letter to the CPI, hit out against it, terming it an unwanted move. We can see here, Pichan poll promises cost not linked to freebies debate. ఒకసారి ఈ ఫ్రీబీస్కి సంబంధించిన దాని మీద చాలాసార్లు పేపర్లో వస్తుంది, చర్చ జరగడం మొదలుపెట్టింది. రాజకీయ పార్టీలు, అవి జాతీయ పార్టీలైనా రీజనల్ పార్టీలైనా ఏం చేస్తున్నాయంటే గెలుపు కోసం దేనికైనా తెగిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో వందల సంవత్సరాల నుంచి పోగు చేసిన ఆస్తులనైనా, లేదంటే భూములనైనా, లేదంటే అప్పులనైనా చేసి ఏదో ఇచ్చినట్టు చేసి గెలవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప నిజాయితీగా ఎంత అవసరమో అంత చేయట్లేదు. అసలు ప్రీబీస్ అనేది ఉండాలి. ఎవరికి ఉండాలంటే దోస్ హూ నీడెడ్ ద ప్రీబీస్. ఎవరికైతే ఉచితాలు అవసరమో, ఇల్లు లేనోనికి, ఉద్యోగం లేనికి, నిరాశ్రులు అయిన వాళ్ళకు, వరదలు వచ్చిన వాళ్ళకు, నేషన్ కలామిటీ ద్వారా వచ్చిన వాళ్ళకు, లేదంటే దళితులకు, పేదవాళ్లకు, భూమి లేని వాళ్ళకు సపోర్ట్ చేసి జీవనం కల్పించాలి. పైకి ఎక్కేవానికి చెయ్యి ఆధారం ఇచ్చి సపోర్ట్ ఇచ్చి నిచ్చెనేసి ల్యాడర్ ద్వారా పైకి ఎక్కించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి కానీ గెలుపు కోసం పార్టీలు ఏం చేస్తున్నాయంటే అందరికి గెలిపిస్తున్నాయి, ఉన్నోనికి లేనోనికి. నేను 45 ఏళ్ళు దాటితే అందరికీ వృద్ధాప్య పెన్షన్లు అన్నాడు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 45 ఏళ్ళు దాటినోనికి 45 అంటే 45 ఏళ్ళలోనికి ఏం తక్కువనే, ఇక జీవితంలో పుట్టినోనికి అందరికి పింఛన్ ఇస్తే అయిపోతుంది కదా. ఇది కాదు సిస్టమ్. అంటే గెలుపు కోసం చేయాల్సింది కాదు. ఇటు కాకుండా అసలు ఎవరికైనా డిజేబుల్ ఉన్నాడు, మెంటల్ డిబేజ్ ఉన్నాడు, డిజేబుల్ ఉన్నాడు, ఫిజికల్ డిజేబుల్ ఉన్న వాళ్ళు ఉన్నారు, లేదంటే ఏదో ఓల్డ్ ఏజ్ ఉంది, పని చేసుకోలేని వాళ్ళకు లేదా నిరాశ అయిన వాళ్ళకు, దళితులు అంటే తరతరాలుగా భూములు లేక ఉద్యోగాలు లేక ఏదైతే ఇబ్బంది పడుతున్నా వాళ్ళకు ప్రీబీస్ ఇవ్వకుండా పార్టీలు ఏం చేస్తున్నాయంటే పేదవాళ్ళతోనే ఓట్లు కావు కాబట్టి అందరినీ కలిపి ఏదో ఒకటి అనౌన్స్ చేస్తారు అయిపోయారు. ఇది డేంజర్, ఇది డేంజర్. పేదవాళ్ళకి రావాలి, దళితులకు రావాలి, నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి రావాలి తప్ప దమ్మున్నోనికి సత్తా ఉన్నోనికి ప్రతి ఒక్కరికి అదే ఇచ్చుకుంటూ పోతే దేశం నాశనం అవుతుంది అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. దాన్ని ఏమవుతుంది అనేది మనం చూద్దాం. Will listen to Kashmiris, not Pakistan, says Shah. Will listen to. Election will be held in Jammu and Kashmir. Delimitation Commission has ensured that real representatives come to power, he says, and tells regional leaders to look at POK to understand the Kashmir's progress. Wow, wow. Amit Shah garu here. Election will be held in Jammu and Kashmir. Delimitation Commission has ensured that real representatives come to power. He has and tells regional leaders to look at POK to understand Kashmir's progress. But మీ దోస్త్ ఎక్కడవా కనబడతలేడు, గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ పెడతానే అదే అని ఇక్కడవా. ఒకసారి చూద్దాం. ద యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఆన్ వెడ్నెస్డే lambasted the Gupkar alliance in his public speech here and said, will listen and talk to people the Kashmir Valley and not Pakistan. ఏంది నేను will listen and talk to people of the Kashmir Valley and not Pakistan. చూద్దాం కదా మొత్తం. నెక్స్ట్ దే అలయన్స్ ద గుప్కర్ అలయన్స్ want me to talk to Pakistan. I want to talk to the people of the valley. They want me to listen to the Pakistan. I want to listen to people. The Prime Minister Narendra Modi will not accept terrorism and will uproot it from the Jammu and the Kashmir. PM Modi has almost freed Jammu and Kashmir in terrorism. Mr. Shah told a large gathering here in North Kashmir. He said the elections in Jammu and Kashmir would follow the process of finalization on electoral roll. Election will be held. The Jammu and Kashmir Delimitation Commission has ensured that the real representative come to power. He added. Mr. Shah said the regional leaders should see the level of development in Pakistan occupied Kashmir. There is no electricity, no water, no hospital in Jammu, in Kashmir. Every village is electrified. Kashmir was a hotspot to terrorism. But it is now a hotspot of tourism. From mere 6 lakhs tourists visiting a year, the Kashmir till October has witnessed 22 lakhs tourists, he added. Okay, the good regional parties criticize speech. The regional parties have reacted sharply to Amit Shah speech. Amit Shah says Gupkar, the model gave us a Pulwama attack. It happened when Jammu and Kashmir was under the central rule, said the National Congress, the leader Omar Abdullah. Nijanga, Amit Shah when he started, now the Amit Shah started politics in Jammu and Kashmir also. Jammu and Kashmir
was also in our Indian, including Indian, that was the Indian Jammu and Kashmir, now also Indian Jammu and Kashmir only. It belongs to India. It is part of India. But why this Narendra Modi and Amit Shah is exposing the 370, what they did? Where was the Jammu and Kashmir? How they bring in? It was already in the part of India. It merged in India. But even though intentionally, if you create rumors, Pulwama incident already, it was over, it happened. But eventually, intentionally, he remembered once again the incident of Pulwama. It's not good. Why is remembering them? When the Jammu Kashmir was at the time, it was including in our national Indian Parliament also. In the situation at the time when the incident happened in our India, in Jammu and Kashmir, the Narendra Modi only was the minister, the Prime Minister of India. Under Narendra Modi's Prime Minister, only that Pulwama incident situated at that time, that brutal incident. The why the Amit Shah is doing, I don't know. 100% అక్కడికి అమిత్ షా గారు జమ్మూ అండ్ కాశ్మీర్ వెళ్ళి మేము 370 రద్దు చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ అని ఇండియా కొత్తగా తీసుకొచ్చినాం అన్నట్టు కలరింగ్ ఏనిగా ప్రయత్నం చేస్తున్నాడు. జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగం మాత్రమే. ఎప్పుడూ అయిపోయింది అది. మరి ఏమైంది అంటే భారతదేశం పాకిస్తాను మన దేశం అంతా ఒకటిగా ఉన్నప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే మన తెలంగాణ ప్రాంతం ఏ విధంగా నిజాముల చేత పరిపాలించబడుతూ ఉండేదో అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ను వేరే రాజులు పరిపాలిస్తుండేవాళ్ళు. అప్పుడు అక్కడ ఉన్న మెజారిటీ పీపుల్ హిందీ మాట్లాడతారు కాబట్టి హిందీ మాట్లాడే వాళ్ళ భాష ఆధారంగా పాకిస్తాన్ను సపరేట్ చేయమని జిన్నా కోరిండు కాబట్టి ఆ జిన్నాకు అనుకూలంగా పాకిస్తాన్ డివైడ్ అయిపోయింది. అప్పుడు పాకిస్తాన్లో ఏం కోరిరంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో మొత్తం ముస్లింలే ఉన్నారు, ఎక్కువ హిందీ మాట్లాడతారు కాబట్టి వాళ్ళను కూడా మా దాంట్లో కలుపుకుంటామని చెప్పి వాళ్ళు అడిగారు. ఎలా ఉన్నది జమ్మూ అండ్ కాశ్మీరు? తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సపరేట్ దేశంగా ఉన్నదో జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా అలాగనే ఉండే. అట్లా ఉన్నప్పుడు భారతదేశంలో మరి ఆ ఫ్రీడమ్ ఎవరికి ఇచ్చారు? అంబేద్కర్ కానీ జవహర్లాల్ నెహ్రూ కానీ వీళ్ళు ఏం చేసారు అప్పుడు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలకు ఏం కావాలనో అది అడిగారు. ఫస్ట్ మీరు పాకిస్తాన్లో పోతారా భారత్లో ఉంటారా అంటే అప్పుడు ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ పరిపాలించే రాజులు అనుకో దూరానికో ఎవడన్నా ఆయన ఏం చేసిందంటే మేము భారతదేశంలో భాగంగానే ఉంటామని చెప్పి అప్పుడు ఏమైందంటే రాజ్యాంగం ప్రకారంగా జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగంలో అంబేద్కర్ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ కలిసి జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో కలిపారు. మరి భారతదేశంలో కలిపినటువంటి జమ్మూ కాశ్మీర్ మన నరేంద్ర మోడీ మేం చేసి చెప్పుకుంటున్నాడు కదా. ఏం జరిగిందయ్యా అంటే మేము మీ భారతదేశంలో కలుస్తాం కానీ 2 కండిషన్లు. ఏంటంటే మాకు అటానమసీ అనేది ఉండాలి. అటానమసీ అంటే ఏంటంటే గవర్నర్, లోక్సభ ఎంపీలు ఉంటారు, గవర్నర్ ఉంటారు, ఆ గవర్నర్లో పరిపాలన జరుగుతుంది. ఆ గవర్నర్ పరిపాలన ఏంటంటే మా ప్రాంతానికి మేము ఏం కావాలో మేము పాలించుకుంటాము, మీరు చెప్పొద్దు, మీ అధికారం మా పైన ఉండొద్దన్న ఉద్దేశంతో ఏదో కొంతవరకు మేము భారతదేశంలో అంతర్భాగమే, మేము భారతదేశంలో మాత్రం ఉంటాం, మీ కేంద్ర ప్రభుత్వంతో కలిసే ఉంటాం, కానీ మాకు కొన్ని పరిధులు కావాలి. ఏం పరిధులు కావాలి వాళ్ళకంటే అటానమస్ అంటే సొంతంగా మా ప్రాంతానికి మా ప్రజలకు ఏం కావాలనో మేము సొంతంగా డిసిషన్ తీసుకునే హక్కులు కల్పిస్తే చాలు అన్నప్పుడు ఆ అటానమస్లో భాగంగా 370 జీవోను అమలు చేసి అంత పెద్ద మేధావులు అప్పుడు అమలు చేసి పెడితే వీళ్ళొచ్చి ఈ తెలివని సగం మంది సన్నాసులు ఏమనుకుంటారంటే జమ్మూ కాశ్మీర్ని చేయలేదు, నెహ్రూ ఏం చేసిండు, ఈ గొర్రెలు సగం మంది నెహ్రూ కాదు, అక్కడి ప్రజలను పాలిస్తున్నటువంటి అప్పుడున్నటువంటి పొలిటీషియన్స్ వాళ్ళు పాకిస్తాన్లో కలవలే. ఒకవేళ
పాకిస్తాన్లో కలవకుండా సపరేట్ దేశంగా ఉంటే ఇప్పుడు పాకిస్తాన్తో మనకు ఎంత ప్రమాదం ఉందో అంతే ప్రమాదం జమ్మూ కాశ్మీర్తో మనకు ఉంటుండే. అక్కడ ఉగ్రవాదం ఎక్కువ ఉంది, అది ఎక్కువ ఉంది, ఫస్ట్ నుంచి ఇంకెక్కువ. ఫస్ట్ విపరీతమైన ఉండి దాని తర్వాత మెల్లమెల్ల తగ్గుకుంటూ వచ్చింది, మళ్ళీ పెరిగింది, అది జరుగుతూ ఉంది. అక్కడ ఉన్న పొలిటీషియన్స్ బట్టి అది బట్టి అక్కడ ఉన్న ప్రాంతాలు కొండ ప్రాంతాలు దాన్ని బట్టి జరుగుతుంది. ఉగ్రవాదం అనేదానికన్నా అదృష్టం, భారతదేశానికి అదృష్టం ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ను పాలిస్తున్నటువంటి నాయకులు, రాజులు వాళ్ళంతా భారత్లో కలిసి ఉంటాం అనడానికి కారణం ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి జవహర్లాల్ తీసుకున్నట్టు చొరవ, మహాత్మా గాంధీ తీసుకున్న చొరవ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహానుభావులు ఈ భారతదేశంలో ఉండడం కాబట్టే ఈ మహానుభావుల వెంబడి ఉండాలని జమ్మూ కాశ్మీర్ వాళ్ళంతా మేము భారతదేశంలో కలుస్తామని కలిసినాక ఒక హక్కు ఇచ్చిర్రు. ఏంటంటే అటానమస్, ఏంటంటే స్వాతంత్రంగా మేము పాలించుకుంటాం అనేది. పాలించుకుంటాం అంటే అంతేకాదు, సెంట్రల్ గవర్నమెంట్తో కాదు, రాష్ట్ర గవర్నమెంట్ అసెంబ్లీలు ఇవన్నీ కాకుండా సెంట్రల్లో మీకు ఎంపీలు ఉంటారు, అందరు ఉంటారు, కానీ మేము మాత్రం స్వతంత్రం చేసుకోవాలి అంటే ఆ ఒక హక్కు వాళ్ళు కోరితే ఇచ్చింది తప్ప ఏదో జవహర్లాల్ ఎవరు మింగి తిన్నట్టు, జవహర్లాల్ కావాలని వాళ్ళని ఏదో హింసించినట్టు. అసలు యాక్చువల్గా దేశంలో కల వాళ్ళ ఇప్పుడు ఆధారంగా వాళ్ళు నిజంగా 370 ఎత్తివేసి ప్రజల్లో కలిసి ఆనందంగా ఉండరా అనేది తెలియదు. ఇంకా అక్కడున్న ప్రాంతాన్ని ఇప్పుడు నరేంద్ర మోడీని చేసినటువంటి విధానాన్ని పూర్తిగా సమర్థించలేము. అంబేద్కర్ గారు, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ కలిసి చేసిందాన్ని కొట్టి పరేయలేము. వాళ్ళు ఏదో తప్పు చేసినట్టు వీళ్ళు రైట్ చేసినట్టు ఏం కాదు. అప్పటి ఫలితాలను ఆధారంగా అప్పుడు భారతదేశంలో పూర్తిగా కలుపుకోలేకనే పోవచ్చు, కానీ వాళ్ళు చేసిన పనికి అక్కడ అరాచకాలు తగ్గినాయి. జమ్మూ కాశ్మీర్ అనేది ఎనీవే ఆ విధంగా ఆ మాట 2 మాటలు అంబేద్కర్ చెప్పిండు కాబట్టి, ఆ 2 మాటలు జవహర్లాల్ చెప్పిండు కాబట్టి ఆ జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో కలపగలిగిన వాళ్ళు, అది వాళ్ళ గొప్పతనం. భారతదేశంలో వాళ్ళు కలిపినాక వాళ్ళు పోతామనగానే పోలేరుగా. ఒక్కసారి భారతదేశంలో వాళ్ళు అంతర్భాగం అయిపోయిన తర్వాత మేము వెళ్ళిపోతామన్నా కూడా వాళ్ళకి హక్కు లేదు, వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు మీరేందో దాన్ని రద్దు చేసిరు ఏ అంతుతుందే. ఇప్పుడు సిలిండర్ ధర పోయి బాయ్ ఆర్ బహనో సిలిండర్ ఓటేనికి మొక్కిపోదా అని మళ్ళీ పెంచిండు నరేంద్ర మోడీ. సిలిండర్కి మొక్కి పోయి ఓటేసి అంటే అమ్మ నిజంగా నరేంద్ర మోడీ ఎంత మహానుభావుడా, 450 సిలిండర్కి మొక్కిపో అంటుందంటే ఈ ఉత్తగనాన్ని ఇస్తారు, 100 రూపాయలకి ఇస్తున్న సిలిండర్ అనుకున్నాం. రాగానే వెంచుడు మొదలుపెట్టి 1150 చేసిండు. ఇప్పుడు ఇంకో కొత్త టెస్ట్ పెట్టిండు. కొత్త టెస్ట్ ఏంటంటే సంవత్సరానికి 3 సిలిండర్ మాత్రమే వాడాలి. ఒకవేళ నువ్వు ఎక్కువ వాడినావు అనుకో 3 సిలిండర్ వరకు 1150కి 3 సిలిండర్ ఇస్తాడు. దాని తర్వాత వచ్చే ప్రతి సిలిండర్ మీద 500 రూపాయలు ఎక్స్ట్రా. 1150 ప్లస్ 500, 1650 రూపాయలకు ఒక సిలిండర్ నరేంద్ర మోడీ అమ్ముతాడు. నీవు నరేంద్ర మోడీ దరిద్రునికి తెలుగు రాదు, మన గొర్రెగాళ్ళు ఎంత ఉంటేనే ఆయనకు అర్థం కాదు. ఈ బీజేపీలు ఉండాలంతా జై శ్రీరామ్ అంటే అమిత్ షా పోయి ఇలా ముస్లిం ఇళ్ళలో పోయి కూర్చొని మంచిగా తింటున్నాడు. బీజేపీని పెద్ద లీడర్లను ఆధారంగా తీసుకొని మన ఊర్లలో సన్నాసిగాళ్ళంతా పోయి ముస్లింలకు వ్యతిరేకం, మసీదులు ఊలగొట్టని ఏమో చేస్తుంటారు. కానీ వీళ్ళు ఏం చేసిర్రు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఎవరైతే పెద్ద ఉన్నాడో ఆయన పోయి ముస్లింలతో మంచుకుంటున్నాడు. అందరూ మాస్క్ వీళ్ళు ఏంది మళ్ళీ మోల్సాపులు వాళ్ళంతా మసీదులో ఉండేటువంటి వీళ్ళందరూ వచ్చి ఆయన వచ్చి కలిసిపోతారు ఆర్ఎస్ఎస్ను పెద్దను. ఇంకా అమిత్ షా ముస్లిం ఇళ్ళలో ఉంటున్నాడు, కానీ మన సన్నాసులకు మనకి ఏంటంటే హిందూ ముస్లిం అనుకుంటే వీళ్ళు ఇళ్ళనే కొట్టుకుపోతారు, వాళ్ళ అవసరం కోసం ఎక్కడైనా మారుతారు. ఇంకోటి అది పక్కన పెట్టిస్తే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చేశారంటే సిలిండర్కి ఏ విధంగా అయితే హంగామా సృష్టించిండో ఈ 370 జీవో మీద కూడా హంగామా సృష్టిస్తున్నాడు. ఈయన చేతులు ట్రైనింగ్ అయినటువంటి అమిత్ షా పోయి ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చేసిండు, రీజనల్ పరిస్థితి ఎంబడే మండిపడ్డా ఈయన మీద. ఏమంటే యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా ఆన్ వెడ్నెస్డే ambassaded the Guptaka alliance in public speech here and said he will listen and talk to people of Kashmir Valley and not Pakistan. నేను పాకిస్తాన్ వాళ్ళ మాటలు వినను, కాశ్మీర్ వాళ్ళనే మాటలు అంటే అంటే పాకిస్తాన్ పేరు ఎత్తంగానే విజిల్స్ కొట్టి నా ఎంబడి తిరుగుతారు, మేము జమ్మూ కాశ్మీర్ ఇచ్చినాం కాబట్టి అందరు అమిత్ షా ఎంకబడి పరుగుతారని ఆయన అనుకున్నాడు. కానీ ఆయనకు దెబ్బ అక్కడ ఉల్టా, ఆయన అమిత్ షా అనుకున్న ప్లాన్ వేసిన దానికన్నా ఉల్టా వరకు మళ్ళీ పాకిస్తాన్ పేరు ఎత్తాడు.
అసలు జమ్మూ కాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్ విడిపోయినప్పుడు పాకిస్తాన్ ఎంబడి రమ్మని అడిగిన కానీ పోలేదని చెప్తున్నా. వాళ్ళు ఎవరు కావాలని కోరుకురు? భారతదేశంలో అంతర్భాగం కావాలని కోరుకురు. ఎందుకు భారతదేశంలో అంతర్భాగం అంటే పటిష్టమైన రాజ్యాంగం ఉంది కాబట్టి కోరుకున్నారు. అప్పుడే కనుక ఈయన నరేంద్ర మోడీ చేసినట్టు, అమిత్ షా చేసినప్పుడు మేము ఇట్లా మీకు స్వాతంత్రం ఏమంటే వాళ్ళు వెళ్ళిపోతుండే. వాడు ఒప్పుకోకపోతే పక్క దేశంగా సపరేట్ దేశంగా ఉంటే ఎప్పుడు ప్రమాదం అంటే మన ప్రాంతంలో పక్క బార్డర్లో ఉంటే వానితో ప్రమాదం ఎప్పటికీ. కాబట్టి వానితోని ప్రమాదం కాకుండా జాగ్రత్తగా మన పెద్దలు గుర్తించారు. అది తెలియకుండా వీళ్ళు ఏందో చేసిరని, వీళ్ళు చేసిందని ఇంకా ఫలితాలు రాలేదు. 370 జీవో ఎత్తేసినాక అక్కడ మొత్తం ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే ఒక 2-3 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాల తర్వాత అది మంచిదా చెడ్డదా అనేది తెలుస్తుంది. డాక్టర్ ట్రీట్మెంట్ ఇంజక్షన్ ఇచ్చిండు. అంబేద్కర్ చేసింది, వాళ్ళు చేసింది అయితే సత్ఫలితాలు ఇచ్చింది. వీళ్ళు ఏందో ఇంకా ఇరవదేదమని పోయారు. వీళ్ళు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత ఈ మనిషి పేటెంట్ ఉంటాడా అసలు అని తర్వాత తెలుస్తుంది. 10 ఏళ్ళు పడుతుంది. అది అవునా కదా తెలియనికి, దానికి పెద్ద పర్సెంట్ లేదు. ఇక్కడ చూడు ఈ సిచ్యువేటివ్ కార్యక్రమాలు స్టార్ట్ చేసిండు. నెక్స్ట్ దే అలయన్స్ అంటే దే వాంట్ టు మీట్ టాక్ టు పాకిస్తాన్. జస్ట్ ఐ వాంట్ టు టాక్ టు పీపుల్ ఆఫ్ ద వ్యాలీ. కొంచెం ఫ్యాన్ పెట్టా. టాక్ ద పీపుల్ ఆఫ్ ద వ్యాలీ. దే వాంట్ మీ టు లిజన్ టు పాకిస్తాన్. ఐ వాంట్ టు లిజన్ టు పీపుల్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ విల్ నాట్ accept terrorism and will uproot it from Jammu and Kashmir. PM Modi has almost free Jammu Kashmir. Free of Jammu Kashmir of terrorism, Mr. Shah told at the large gathering there in North Kashmir. ఒక పెద్ద మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో అడిగినాక గంట సేపు ఐ వాంట్ టు రైట్. ఇక్కడ గ్యాదరింగ్ లోపల మీటింగ్లో మాట్లాడినటువంటి అమిత్ షా ఈ సెడ్ టు ఎలెక్ట్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ వుడ్ ఫాలో ద ప్రాసెస్ ఆఫ్ ద finalization of electoral roll of the election will be held in Jammu and Kashmir delimitation. The commission has ensured that the real representatives comes to power. He had it. Real representatives comes to power. సరే ఏదేమైనా ఈ అప్పుడే ఈయన మాట్లాడిన మాటలకు అమిత్ షా పాకిస్తాన్ ఇక్కడ ఏమో కమ్స్ టు పవర్. మిస్టర్ షా సేడ్ the regional leaders should see the level of development in Pakistan. Occupied Kashmir, there is no electricity, no water, no hospital in Kashmir. Every village is electrified. Kashmir was a hotspot to terrorism, but it is now a hotspot of tourism from the mere 6 lakh tourists visiting a year. The Kashmir till October has witnessed 22 lakh tourists, he added. Excellent. ఓకే, ఏదైనా జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిజం స్పాట్ అయింది, అదైంది, మంచిదే. జమ్మూ అండ్ కాశ్మీర్ మంచి ప్రాంతమే, 100% దానివల్ల బెనిఫిట్లు. మంచి టూరిజం, కాశ్మీర్ లోయలో కన్యాకుమారి అన్నట్టు సాంగ్ వాడతాం కదా, అట్లా ఆ విధమైనటువంటి ప్రాంతం. అక్కడ ఎలక్షన్లు జరపడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ఎలక్షన్లు జరిపి ఎంతవరకు ఏమేం చేస్తారో దాని ఫలితాలు ఏ విధంగా ఉండే చూస్తాం. ఏదేమైనా అమిత్ షా మాట్లాడిన మాటలు అక్కడ ఉన్న వాళ్ళంతా తిప్పికొట్టిరు. రీజనల్ పార్టీస్ హ్యావ్ రియాక్టెడ్ షార్ప్లీ టు అమిత్ షా ద స్పీచ్. అమిత్ షా సేస్ ద గుప్తాకర్ మోడల్ గేవ్ ఎస్ ద పుల్వామా అటాక్. ఇక్కడ పుల్వామా అటాక్ని యాడ్ చేయడం అనేసి ఆ తప్పు అమిత్ షా. It happened when Jammu and Kashmir was under the central rule. ఎట్లయిందా? నువ్వేమనుకుంటున్నావు అంటే జమ్మూ కాశ్మీర్లో మేము బీజేపీ ప్రధానమంత్రి ఉండగానే, బీజేపీ రాష్ట్రపతి ఉండగానే, అందరు ఉండగానే ఇది జరిగింది. నువ్వేమనుకుంటున్నావు అంటే నీ ప్రధానమంత్రి అంటే ఇది కావాలి చేపించిన లెక్కలకు వస్తుంది. మీరు ప్రధానమంత్రి ఉన్నప్పుడు జరిగితే కూడా మీరు దాని మీద కూడా అది రాజకీయాలు చేసి ఎట్లా అని చెప్పి వాళ్ళంతా ఎగబడరు అమిత్ షా మీదకి. ఎందుకంటే నువ్వు ప్రధానమంత్రి ఉన్నప్పుడే జరిగింది. చూడండిగా, జమ్మూ అండ్ కాశ్మీర్ అండర్ ద సెంట్రల్ రూల్ సైడ్ నేషనల్ కాన్ఫరెన్స్. ద లీడర్స్ ఒమర్ అబ్దుల్లా కూడా ఆ మాట చెప్పేసిండు. మీరు రూలింగ్లో ఉండి జమ్మూ అండ్ ఉల్వామా ఘటన జరిగినప్పుడు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా
మళ్ళా మంది మీద రుద్ది ఓట్లు వేసుకోనికి ప్రయత్నం చేస్తారు. పుల్వామా ఘటనలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని జరగబడి అది నరేంద్ర మోడీ ఫెయిల్యూర్ కిందనే వస్తుందని చెప్పారు. చల్లగా అయింది అప్పుడు పానం. Nobel for work and the click, chemistry and quantum mechanics. Excellent. And the winners are, look at the pair, ఎట్లా ఉన్నారు? వాహ్, ఒకసారి ఫోటోలు చూడండి, విన్నర్స్ ఎట్లా ఉన్నారు. కార్లిన్ బెట్టోజీ, మోటర్ మెల్డాల్, కే బెరీ షాప్లెస్, జాన్ ఎఫ్ క్లాజర్, Alain Aspect, Anton Gillinger. Names. These 3 members in chemistry, these 3 members in physics. Look at the pair of the scientists who won the Nobel Prize in chemistry and physics. Excellent. Chemistry, physics develop అయిందనుకో మంచి, అంటే కెమిస్ట్రీ డెవలప్ అవ్వడం వల్ల మంచి మెడిసిన్ మనకు దొరికే అవకాశం ఉంది. ఫిజిక్స్ కావడం వల్ల మంచి మంచి ఫ్లైట్స్, కార్లు, అనేక రకమైన కొత్తది మనం కనిపెట్టి మనకు ఉపయోగపడే అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. ఇన్ బ్రీఫ్, gloves are off in Kerala PCC. The gloves appear to be off in the Kerala Pradesh Congress Committee ahead of the contest for the party chief's post between Shashi Tharoor and Mallikarjun Kharge. Page continues. Okay. Telangana CM launches a new party, makes foray into national politics. Telangana CM launches a new party. Okay. Telangana Chief Minister K. Chandrasekhar Rao on Wednesday launched the Bharat Rashtra Samiti BRS, the renaming the existing Telangana Rashtra Samiti TRS, founded by him, making his foray into a national politics. The launch of new party was announced by him at the appointed time on the 1:19 p.m. After general body meeting of TRS adopted a resolution, Mr. Rao moved one-line resolution and later read out the full text of the objective. Mr. Rao said the party was renamed with a view to expand its activities. The national-wide former Karnataka Chief Minister H.D. Kumaraswamy and President of Viduthalai Chirtagal Kachi Thol Tirmavalavan. These names are agreed Mr. Rao as soon as the announcement was made. Sources said the Chief Minister told the meeting that the politics had become a recreation for the several parties in the country, but it was a task for him to fulfill. The BRS will march ahead with the welfare for farmers as its main agenda, he said. Maharashtra and Karnataka will be the priority, the state for the BRS to improve the lot of farmers. Let us work for the welfare of farmers in the 2 states. The first, Mr. Rao said. The launch of the new party was criticized by rival parties. Telangana Congress Committee, the President A. Revanth Reddy said Mr. Rao refused to recognize the existence of Telangana by renaming the party. BJP Parliamentary Board member K. Lakshman said it was end of the road for the TRS in the state. Okay, this is the thing.
Telangana CM launches a new party that makes foray into the national politics. Chandrasekhar Rao G, the telling that. But he met the ex-chief minister Kumaraswamy, but he did not meet his close friend Y.S. Jagan Mohan Reddy. I don't know why. I think they were good friends. They are good friends. They have same agenda. Only how to win in politics. How to hype their plans. And they supported each other. When the elections were running in AP, the KCR supported him. Next, Jagan Mohan Reddy also supported him. And Jagan Mohan Reddy came as a chief guest of Kaleshwaram opening. When they become enemies, we don't know. What happened to them? What about Jagan Mohan Reddy, your husband, sir? What about Stalin? What about Kumaraswamy? Kumaraswamy came. What about your close friend Kejriwal? You went there and you offered money also. You gave check in Punjab, so what happened? In Punjab, you gave 300 crores rupees. You gave there. What happened, Mamata Banerjee? About Mamata? What about Mamata Banerjee? What about Arvind Kejriwal? What about who is that chief minister of Punjab? What about Nitish Kumar? What about I think ఇక్కడ కేసీఆర్ ఏం చేస్తున్నారంటే దగ్గర ఉన్న జగన్మోహన్ రెడ్డి గెలవకపోవడమే పెద్ద విచిత్రం ఉందబ్బా. జగన్మోహన్ రెడ్డి గెలవడానికి కారకుడైనటువంటి చంద్రశేఖరరావు గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డితో విడిపోయారో అర్థమవుతుంది. విడిపోయినట్టు నటిస్తురా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు. బీజేపీకి సపోర్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి లేనేలేడు. ఒక్క దెబ్బకి 37 కేసులు 16 నెలలు జైలు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట బీజేపీకి ఎదురు తిరిగిన కథమే. ఇట్లా మొసలి నేను తోటలో తలకాయ పెట్టి ఉన్నట్టు ఆయన పని. మరి ఈయన మాత్రం మరి బీజేపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీజేపీ సపోర్ట్ చేస్తున్నాడని కలవట్లేదు. ఎందుకంటే ఈయన కావాలి, ఈయన పార్టీ పెట్టాలి. నేను ఏమంటానంటే చంద్రశేఖర్ రావు ఎస్టాబ్లిష్డ్ నేషనల్ పార్టీ. It will not become national party. He should get at least 2% of votes. At least he has to establish his party in 4 states. Is it possible or not? I don't know. But he has a lot of money. There is chance to spend. If he spend money to the various states, there is chance. Because he earned a lot of money through the Hyderabad. The people of Telangana, they sacrificed for life for the Telangana state, and as well as they sacrificed after established Telangana also. This money washed out and went there, and that money is ready to spend in the various states. This type of thing is going on. జగన్ రాకపోవడం, కుమారస్వామి దోస్తు చాలా పినరాయి విజయన్ ఎక్కడ పోయాడు, ఈ స్టాలిన్ ఎక్కడ పోయాడు, వీళ్ళంతా ఎవరు రాలే. కుమారస్వామి ఏదో ఇంత గిఫ్ట్ ఇచ్చినందుకు ఎందుకో వచ్చిండు. సరే మరి ఏం చేస్తారో సార్కి తెలవాలి. కుమారస్వామి వచ్చిండు. అవన్నీ చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకు సార్ నేను ఏమంటున్నానంటే తెలంగాణ రాష్ట్రం ప్రజలు, నువ్వు ముఖ్యమంత్రి వాడిని కాదు, తెలంగాణ రాష్ట్రం కొట్లాడిరు. వాళ్ళ నిధులు వాళ్ళకి ఇచ్చి ఇవన్నీ ఇబ్బందులు పెట్టకుండా, ఈ అప్పులు చేయకుండా ప్రజలను మంచిగా పాలించినట్టు అయిపోవు. అది ఏందో చేయకపోతే ఈనాడు ఉన్నటువంటి ఎవరో కొంతమంది ప్రశ్నిస్తారు. సార్ ఏమైనా సరే మీ అదృష్టం మంచిగా ఉండి మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ ముఖ్యమంత్రి అయిన అవకాశం వచ్చిన, ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వచ్చినా కానీ మీరు మిస్యూజ్ చేసుకున్నారని నేను అంటున్నా. చాలామంది అద్భుతంగా చేసిరని వాళ్ళు అంటారు. సరే వాళ్ళది ఏమైనా నేనేమైనా కాళేశ్వరం ఉత్తది కావడం నేను మిస్యూజ్ అని. ఎందుకంటే రైతు బంధు అనేది మంచిదే, కానీ కోటీశ్వరులు తీసుకోవడం మంచిది కాదు. పద్ధతే లేదు. అసలు భూములు భయం అనేది లేకుండా అయిపోయింది. అది దళిత బంధు ఏమో నిన్నొచ్చే. ఇప్పుడు ఈటెల రాజేంద్ర మీద ఉపయోగించింది దళిత బంధు, కోమటిరెడ్డి మీద ఉపయోగించింది గిరిజన బంధు. ఏంది మన
గిరిజన బంధు, ఈ రెండు ఎలక్షన్ల ముందు రావడం అది ప్రమాదకరమే. ఒక ఎజెండా ప్రకారం ప్రజలను కలుపుకొని పోయి కూర్చొని చర్చించి మాట్లాడినంటే చాలా బాగుండేది. మీరు బీఆర్ఎస్ని పెట్టినా టీఆర్ఎస్ని పెట్టినా వాటి డీడ్ అనేది చూస్తారు, చెప్తారు. మాలాంటి వాళ్ళు ఎవరైనా వేరే రాష్ట్రాల్లో చెప్పడం కదా, వి నో వెరీ వెల్ హౌ టు టీచ్ దెమ్, హౌ టు స్ప్రెడ్ ద న్యూస్. మాకు తెలుసు కాబట్టి ఈ విధంగా ఎందుకు సార్, ఈ విధంగా ఏదో చేసిన లాంచ్ ఆఫ్ న్యూ పార్టీ. రేవంత్ రెడ్డి సైడ్ రెఫ్యూజ్ రికగ్నైజ్ తెలంగాణ అనేది విమర్శించండి అంటే ఇక అయిపోయిందిరా బాబు. తెలంగాణ ప్రజలు 2 సార్లు అక్కడ రఘునందన్ ఈటెల రాజేందర్ని ఓడించినప్పుడే, ఈటెల రాజేందర్ని గెలిపించినప్పుడే కేసీఆర్ ఇరిటేషన్ అయిపోయింది. ఎవరినో అంటే కసి అయితే ఏదేమైనా ప్రజల కసి మాత్రం ఎవరు గెలిస్తేది, ఇప్పుడు కాంగ్రెస్ గెలిచిన బీజేపీ గెలిచిన కసి మాత్రం చంద్రశేఖరరావు మీద ఉందనేది పూర్తిగా అర్థమైపోయింది. ఎన్ని డబ్బులు పెట్టి ఇంతమందిని పెడితే కూడా మళ్ళీ భయం అయిపోయింది. ఈ హుజరాబాద్ ఎలక్షన్ల ముందల గిరిజన బంధు ఒకటి చేసిండు, మళ్ళీ ఇదో పార్టీ ఒకటి చేసిండు, ఇది ఏమైనా ఫలిస్తుందా లేదా అని ఆలోచించాను. కానీ నేను ఏం చెప్తున్నా అంటే మన వాళ్ళను ప్రశ్నించేతోళ్ళని కాకుండా ప్రశ్నించినోడిని అరే ఆడేమో ప్రాబ్లం, ఆయన ఏమో అడుగుతున్నాడు చూడు, ఆయనకి వెళ్ళిపోరి, ఆయన ఇబ్బంది ఉందంటారు, కేసులు అంటారు, పాలన మంచి జరుగుతుంది. నువ్వు ఎంత మొత్తుకున్నా దాని గురించి ఏది మన ధరణ గురించి పట్టించుకో, ఎంత రైతు బంధు ఓవర్ఫ్లో అవుతుందంటే కూడా నువ్వు పట్టించుకో. అంటే నీకు ఇలాంటివి పట్టించుకో, ఎందుకంటే నువ్వు ఫోనే లేపమంట, నువ్వు ప్రజలకే కలవవు. అంటే న్యూస్ ఓన్లీ పెద్ద టీవీలో మీ టీవీలో వచ్చే న్యూస్ తప్ప ఈ యూట్యూబ్లలో ఈ ఛానల్లో చిన్న చిన్న దాంట్లో నువ్వు చూసే రకం కాదు. నువ్వు చూడవు కాబట్టి నీకు తెలియదు కాబట్టి నువ్వు వాళ్ళు నీ ఎంబడి నీ దగ్గరకు వచ్చి సపాలు కొడితే ఎంకసేపు డబ్బాలు భజన బాచడగా ఆ భజన బాచ డమ్ 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 వాయిస్తే నాకు బాగా నువ్వు అనుకుంటావు, ఫలితాలు ఉల్టొస్తున్నాయి. వచ్చి మీకు చెప్పొచ్చు హుజరాబాద్లో పక్క మనకే సార్ అని చెప్పొచ్చు మీ వాళ్ళంతా, ఫలితం ఉల్టైంది. అప్పుడు నీకు అర్థమైంది. ఇంకా అనేకమైన ఫలితాలు రాబోయే కాలం లోపల ప్రజలు ఒకసారి అవకాశం ఇచ్చారు, రెండోసారి ముందస్తు పోయినావు. అప్పుడు అవకాశం ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం అనుకున్నారు? పోనీ మీ అల్లుడు మీ బిడ్డ మీ కొడుకనే చెప్పలే, నాయన ఇది ప్రాబ్లం అవుతుంది, ఈ రైతు బంధు అనేది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. కాళేశ్వరం మనం మెడ మీద కూర్చున్నది. ఈ కాళేశ్వరాన్ని ఏదన్నా 10 మందిని దేశంలో ఉన్న కొంతమంది ఇంజనీర్లతో మీటింగ్ పెట్టి దీన్ని ఏం చేయాలి, దీని కరెంటు బిల్లు తగ్గియాలంటే ఏం చేయాలని మీటింగ్ పెట్టి కొత్త ఆలోచన చేసి ఉద్యోగాలు పేద పిల్లలకంతా ఉద్యోగాలు ఇచ్చి దళితులకు మాత్రమే ఎవడైతే పేదవాళ్ళకి ఇచ్చుకుంటూ ఈ ధరలు కంట్రోల్ చేస్తూ ఎడ్యుకేషన్ హాస్పిటల్ డెవలప్ చేసి ఉంటే నిజంగా నువ్వు నెంబర్ 1. నీ అదృష్టం నేను చెప్తున్నా సార్, ఏమైంది తెలుసా, తంతే బుర్రెల బిడ్డలో పోయి పడ్డావు. నువ్వు ఏందో రొట్టె విరిగి వెన్నెలో నెయ్యిలో పడ్డా చూడ అట్లా పడవు నువ్వు, అంతే. నువ్వు ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో నువ్వేమనుకుంటున్నావు అంటే తెలంగాణ రాష్ట్రం ముసలి నోట్ల తలకాయనా, సావు నోట్ల తలకాయ, సచినోళ్ళ గురించి ఎవడు మాట్లాడు, సావు నోట్ల తలకాయ అంటారు. ఎంతమంది అంటిపెట్టుకున్న పరిస్థితి ఎవడు మాట్లాడేమా, పోరాటం చేసి అంటే అసలు ఎవరు పోరాటం చేసి నువ్వు ఏ పోరాటం చేసినావు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ అనే వ్యక్తి హైదరాబాద్లో తను నిరాదీక్ష కూర్చున్నాడు, మరి ఊర్లలో చేసినాడు ఎవడు? అంటే నువ్వు కూర్చుంటే నిరాదీక్ష, ఊర్లలో కూర్చుంటే కాదా? ఊర్లలో మండలాలు రోడ్లు దిగ్బంధం చేసింది నువ్వేనా? వంటవార్పు చేసింది నువ్వేనా? సకల జన సమ్మె చేసింది నువ్వేనా? నీ టీఆర్ఎస్ పార్టీ అనేది సపరేటు పొలిటికల్ పార్టీ, అది అసలు ఉద్యమాలు చేసిన వాళ్ళకి గెలవలేదా? కోదండరామును ఏందంట కుక్క బండి కింద, కోదండరామును ఏమంటావు, బండి నడుచుకుంటూ పోతే కుక్క బండి కింద పోయింది, కుక్క నేనే బండి కూర్చున్నా అనుకుంటా అని చెప్తానంట. అంటే కోదండరాము ఏం చేయలేదు, ప్రతి ఒక్కరు చేసిరు. వాళ్ళకి విలువిచ్చి అసలు మీకు అసలు ఆ పబ్లిక్ విలువ ఇవ్వకపోవడం కారణం ఏంటంటే అహంకారం. రెండోది, కాంగ్రెస్ పార్టీ నీకు తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలనేది నీ టాలెంట్. ఎప్పుడైనా వన్ సైడ్ చేయడం ప్రమాదం. మూర్ఖుడు అని నేను ఎప్పుడో గ్రహించలేదు, ఇది మూర్ఖత్వము. అతల బీజేపీ ఊహించలేదు, కాంగ్రెస్ను కథం చేస్తే నా జీవితంలో కాలు మీద కాలేసుకొని ఆరాచకాలు కత్తి పట్టి శైర విహారం చేశాడు, నా నాభ్యతో లేడు అనుకున్నావు. దెబ్బ ఏమైందంటే జరిగింది. అది ఉంటే ఏంటంటే అతల శత్రుత్వమే లేకుండా చేస్తే పుట్టుకొస్తారు జనాలు. ఏదైనా పూర్తి కాదు, సామరస్యంగా అక్కడ పోరాటం చేసి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళు మాట్లాడుతుంటే అసెంబ్లీలో ఖతర్నాక్ చర్చ జరుగుతుంటే ఇదిరా చర్చ, ఇదిరా రాష్ట్రం అన్నట్టు ఉండకుండా మొత్తం తీసుకపోతే సవితం తీసుకపోతే ఎల్లు కానీ పుల్లు కానీ మళ్ళీ కానీ తీసుకపోయి మొత్తం దొబ్బు వేసుడిగా ఆగం పంచకాంతలు. పోయి మీ పార్టీలో కష్టపడ్డలో కానీ పదవులు వచ్చు కానీ సవితకు తీసుకొచ్చి మినిస్టర్ ఇస్తుంది. ఇవన్నీ ఆగం పంచకాంతలైన పని తప్ప ఒక్క పని చెప్పు. కాళేశ్వరం కడితే కథమైపోయింది, ఇంకా నువ్వేదో మిషన్ భగీరథ లేదంటే మిషన్ కాకతీయ, ఇవన్నీ కాసులు.
నీకు రాగానే కాసులు కురిపించే కార్యక్రమం చేసుకుంటే ఎవడు రైతు ధర్నా చౌక ఎత్తేసిన ఎవడన్నా ఎవడా ఉంటాడు గా ఒక గద్దరుండే గా ఒక ఆర్కృష్ణ గీ ఒక మదకృష్ణ మాదిగా గాడొకడు గీడొకడు గీలే ఉన్నారు. వాళ్ళని తీసుకుపోయి లోపటేది గీ అద్దంకి దయాకరి ఉన్న ఎవడని ఉంటే లోపడి దళిత ఐఏఎస్లను కూడా సప్పుడు కుయ్యమంటే తీసి పక్కకెట్టి కండ్లు చూసి ఒక మనకు సపాట్లు కొట్టి తాళాలు కొట్టి తోలని తెచ్చిపెట్టుకోవాలి. సపాట్లు తానా తందాన టికెట్ కానీ వాళ్ళు తపాట్లు కొడతారు. ఇక కొట్టాకనే మన పాలన అంటే ఇదిరా అని వాళ్ళు అంటున్నాడు. సార్ అంటే ఓ సార్ అని కొడుతుంటే వచ్చి దండాలు పెట్టి బోల్రవ అంటుంటే కలెక్టర్లు బోల్రవ అని ఐఏఎస్లు సీటీలు కొట్టి అయిపోయాయి. జీవితం దుర్భరం, కథమైపోతుంది. అది పాలన అపోజిట్ పోరాటం చేస్తూ ఏం కావాలి, బట్టి విక్రమార్క క్వశ్చన్లు అడిగితే దానికి ఆన్సర్ చెప్పి ఈ ప్రాంతంలో ఇది కావాలి, ఈ దానికి ఇది కావాలి, మనం ఇది కట్టుకుందాం, ఇది చేద్దాం. ఏదైనా కట్టింది చుట్టుముట్టు వాళ్ళే కట్టిపోయారు. ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రింగ్ రోడ్ పడ్డది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎయిర్పోర్ట్ వచ్చింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైబర్ టవర్లు పడ్డాయి, హాస్పిటల్స్ కట్టిరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి తప్ప ఏమున్నాయి నాయన చేసినాయంటే ఏం లేదు. తల్లి కొడుకులు ఏం చేయాలని ఎత్తి కొట్టుకోవాలి. మరి దోసుకం అయితే బాగానే దోసినాం కానీ చేయకపోతే ఇంకా మరి పేరు పైసలు ఎవరు తింటాడో ఎవరు. ఇప్పుడు మీరు దోసుకున్న పైసలు మీరు తింటారా, తింటే అడుగుతుందా? ఎంత తిన్నా రోగం వస్తుంది. ఆ డబ్బులు ఎక్కడ పోతాయి? ఎవడో తింటారు. రాజుల సొమ్ము రాళ్ళపాలు. అది రాళ్ళపాలే. మీరేం తినేలేదు, చచ్చేయలేదు. అనవసరంగా పేరు ఖరాబ్ చేసుకోరు. మీరు అనవసరంగా మీరు పేరు ఖరాబ్ చేసుకోరు అని చెప్తున్నా. రాగానే టీవీలు బ్యాన్ చేయడం ఏమైంది? నువ్వు కార్లు వచ్చిండు ఏదో అని ఎక్కిరించడని పేపర్ వచ్చిందా అట్లా రాయదాన్ని నువ్వు నైనుంటే అయిపోయేది. దానికి కన్నెర్ర దీనికి కన్నెర్ర. మీరంతా నువ్వు ముఖ్యమంత్రి చేసి మీరు అనువాదం పక్కకుంటే మహాత్మా గాంధీ కన్నా ఎక్కువ అతడు కేసీఆర్ ఎంత పని చేసుకుంటే. మహాత్మా గాంధీ కన్నా దళితులు ముఖ్యమంత్రి చేసి ఉంటే నీ కొడుకుకి ఎందుకు మినిస్టర్ సపోగా ఉంటే పని చేసుకుంటే ఎంత గౌరవం. ఇప్పుడు రాహుల్ గాంధీ లేడు, మినిస్టర్ తీసుకోకుండా యాత్ర చేస్తలేడు, నెంబర్ లేకుండా. ఒక అధ్యక్ష పదవి వచ్చి ఏం చేస్తావు? పైసలు చెప్పు. ఫామ్ హౌస్ ఉన్నది, ఆ ఫామ్ హౌస్లో నువ్వు ఎంజాయ్ చేస్తావు. అందులో ఉన్న జీతగాళ్ళు నీ ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తావు, నువ్వు కాదు. అందులో పని చేస్తావు. ఎవడు ఎంజాయ్ చేస్తే తినేతోడు తింటాడు, తెంపుకుంటూ అది పోతూనే ఉంటుంది. నీ తృప్తి, కక్ష సాధింపు. నువ్వు తినలేవు, నువ్వు ఎంజాయ్ కూడా చేయలేవు, నీది అని ఉంటుంది. దీని తర్వాత ఎవడు తింటాడో ఎక్కడ పోతుందో ఏం కథనం. ప్రజలంతా ఉల్టవుతారు. జీవితంలో అద్భుతమైనటువంటి చరిత్రలో లెక్కించే వ్యక్తిగా ఉండే అవకాశం వచ్చింది కానీ మీరు చేసుకోలేదు. మీ టీఆర్ఎస్లు ఇప్పటికైనా సపోర్ట్ కొడతారు కానీ అంత వస్తుంది సార్. ఇది ఏందో అంత ఎక్కువ జోలి పెడుతున్నా అనిపిస్తుంది నాకు కూడా. ఏంది ఇక్కడ ఎట్లా చేస్తాము అశోక్ గెహ్లోట్ _continuity even as supporters indicate rethink. ఓకే చేసుకోవా, నీ పరిచారం ఏందో నువ్వు చేసుకో. మరి గెలిస్తే మంచిది. ఏది ఇది అడ్వర్టైజ్మెంట్? వావ్, ప్యాషనేటింగ్ అంట. అంత మంచి అడ్వర్టైజ్ ఇస్తారు చూడవా. విల్ కంప్లైన్ అగెన్స్ట్ ద యాప్ NGT Biduri. 2 Ayurveda doctors booked under the UAPA can deny any PFI link. The both accused had been released on bail this week, following their arrest on September 27 as a part of raids on PFI. Their families says they have been framed. Policemen outside the office of the Popular Front of the Indian New Delhi. Indian Popular Front of India office itlundanta New Delhi. 2 Ayurveda doctors, both the senior citizens, were arrested from northeast Delhi, the Kajuri Khas and Chandbagh areas on Wednesday and booked under the Stringent Unlawful Activities, the Prevention Act UAPA, for the allegedly conspiring against the country police officers said. According to the police, the two accused, Israel Ali Khan 61 and the Mohammad Samoon 70, were the members of the now banned the Popular Front of India and were involved in delivering hate speeches and propagating anti-national activities.
They were booked for the criminal conspiracy, promoting enmity among the different groups and under the various sections of UAPA. The arrest was made soon after the two accused came out on bail this week, the following their arrest on the multiple raids carried out across the country on PFI leaders and members. While Mr. Ishtar practiced at his clinic, also center near his house in Kajurikas. Mr. Saman was worked as a medical officer with the central government till 2008, following which he applied for a voluntary retirement. Their families requesting anonymity told the Hindu that the two doctors have been framed in false case in an unnecessary act of టార్గెటింగ్. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళిద్దరు ఎవరైతే ఈ ముసలి డాక్టర్లు ముస్లింలు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే మతాలకు సంబంధించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటూ గుంపులను పోగు చేసి మనం చంప హిప్నటిజం అంటారు. మనం దేవుని బిడ్డలం, మనం 100 మందిని చంపితే మన ఇట్లా ఏందో చేసి మొత్తం కథలు చెప్పి బుర్ర కథలు చెప్పి అంతా పిచ్చి సన్నాసులు వీళ్ళంతా. ఎంప్లాయీస్ ఉండి డాక్టర్స్ ఉండి భారతదేశానికి ఒక పవర్ఫుల్ కాన్స్టిట్యూషన్ ఉంది. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, రాజకీయ వ్యవస్థ ఉంది. వీటన్నిటికీ అనుబంధంగా బతుకురు అంటే అనవసరంగా ఈ ముసలి సన్నాసులు పిల్లలు చెడగొడతారు. నాకు అర్థం కాదు. ఈ పిఎఫ్ఐ ఫ్రంట్ ఏమంటే ఈ పీపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలో అసలు ఈ విధమైనటువంటి మోటివేషన్స్ ఇవన్నీ వద్దు. ఏదన్నా ఉంటే దొంగతనంగా వద్దు, బహిర్గతంగా ఉండాలి. బహిర్గతంగా ఏ మీటింగ్ పెట్టినా పేపర్లు రావాలి, ఏం చేస్తున్నది పేపర్లు రావాలి. ఈ తుపాకులు ఇవన్నీ పనికిరాని వ్యవహారాలు చేయకుండా భారతదేశంలో చల్లగా ఉండనియండి బాబు. అనవసరంగా ఈ పనికిరాని తెచ్చి ఇప్పుడు పిల్లలు ఏముందంటే ఏం ఉద్యోగాలు లేవు, సద్యోగాలు లేవు, ఏం లేదు. ఏదన్నా రెచ్చగొడితే రెచ్చిపోతారు. ఏం చేస్తాం అప్పుడు? రెచ్చగొడితే రెచ్చిపోతారు వాళ్ళు. రెచ్చిపోయి వీళ్ళు ఏం చెప్తే విన్నాక పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇవన్నీ నేను చదివితే SDPI state head attending the participant Mr. Israel, the clinic is a 30 years old son. Homeopathy doctor said his father recently became the state president of State Democratic Party India, an organization widely though to be the political form of the PFI. My father has never been a part of any illegal activity in his life, let alone the plan to conspiracy against the country. As a part of the SDPI, he has always been involved in relief activities and even during the pandemic. He provided the financial assistance to those who need. He used to sit at the clinic from 10 a.m. to 1 p.m. and the people in the neighborhood used to come to him to their health problems, said Mr. Israel's son. Mr. Samun was arrested from his 3-story house in the Chandbagh. His son said Mr. Masoon has hardly been involved in PFI activities after 2019, as he has mostly remained ill and bedridden. Till 3 years ago, my father used to participate in protest as a part of the organization's work and was mostly involved in relief activities. Later, he gave the written and the declaration to our area police station that he was not the part of any PFI activities and he had developed the brain problems and become a bedridden. What will they get by the arresting and old man? He has done no wrong, said his son. Okay, it's good. వీళ్ళు చెప్పినట్టు వీళ్ళ కొడుకులు చెప్పినట్టు వీళ్ళ నాయన కరోనా టైంలో పేదవాళ్ళకి సాయం చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు, ఈయన కూడా మంచి భావాలు ఉన్న వ్యక్తి అని కొడుకులు చెప్తున్నారు. బాగానే ఉంది. ఇది నిజం కాకుండా ఇన్వెస్టిగేట్ చేసి వదిలిపెడితే మంచిగా ఉంటుంది. కానీ ఏదేమైనా ఇల్లీగల్ కానీ దేశం లోపల ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇలాంటి పనికిరానివి అంటే మతాల శిక్షణ ప్రజలను కష్టపెట్టేటివి జరగొద్దు అనేది ఎవరైనా చెప్తారు. అది
వాస్తవానికి మన దేశం సుభిక్షంగా ఉండాలి అంటే ఆ విధంగా. ప్రాజెక్ట్స్ వర్త్ 750 crore టు క్లీన్ యమునా. అవునా, యమునా నది క్లీన్ చేయడానికే 550 crores పెట్టినంటే ఓన్లీ 2% ఆఫ్ ద రివర్ ఫ్లోస్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీ బట్ ద సిటీ అకౌంట్స్ ఫర్ ద 76% ఆఫ్ ద రివర్ పొల్యూషన్ ఇన్ లోడ్. మనం మూసినది లేకనే నది మొత్తం నీళ్ళు పోతే 2% ఏమో పైకి వెళ్ళి స్వచ్ఛమైన నీళ్ళు వస్తున్నాయట. మిగతా 76% మొత్తం ఏమొస్తున్నాయంటే మొత్తం మోరీలలో నీళ్ళు అండగాచిపోయా అంత. అది ఏం క్లీన్ చేస్తే ఏమవుతుందో 500 కోట్లు పెట్టి చేయరు ఏదో ఒకటి చేయరు. We are only against spiritualism used for discrimination. Stalin. The DMK government is not against the spiritualism, but is against those who seek capitalize on it for politics and selfish goals and to propagate the discrimination. Chief Minister M.K. Stalin said on Wednesday. He was addressing Mupparam Visa Vallar at the Kapaleshwar temple in Chennai, organized by the Department of Hindu Religions and Charitable Endowments. చారిటీ ఒక ప్రోగ్రాంలో పోయి మేము ఏం చెప్పిందంటే స్పిరిచువలైజేషన్, వీఆర్ ఓన్లీ అగైన్స్ spiritualism used for discrimination. స్టాలిన్ భక్తి భావాలకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు, కానీ భక్తి భావాల చాటున మనం హిందువులం అందరం పూజ చేసుకోవాలి, మంచిగా ఉండగానే మనం హిందువులం కాబట్టి మనం ఓట్లు వేసుకోవాలి, హిందువులం కాబట్టి మనమే గెలవాలి, మన హిందువునే గెలిపించుకోవాలి. ఆడు దొంగ అయినా దుర్గుడైనా తిరిగి పండేటోడైనా వాడిని గెలిపించుకోవాలి తప్ప అంటున్నాడు స్టాలిన్. హిందూ సిద్ధాంతం భక్తి వరకు మంచిదే, నేను గౌరవిస్తా, కానీ హిందూ పేరు చెప్పుకున్న ఓట్లు హిందూ పేరు చెప్పి ఏం పని చేయనోడు, నేను టీచర్ని హిందువుని కాబట్టి నేను చదువు చెప్పకుండా నన్ను ఏమనొద్దు, ఇలాంటిది వద్దంటున్నాడు ఆయన. ఇప్పుడు యాక్చువల్గా మనమైనా సరే ఒక టీచర్ హిందువు, మన ఊర్లో బడిలో టీచర్ జాయిన్ అయ్యాడు, ఆయన చదువు చెప్పాడు, నేను అందరూ 80% హిందూ పిల్లలు ఉన్నారు, నేను మంచిగా వస్తారా వారానికి ఒకసారి వస్తాను, నేను హిందువు నేను నన్ను వదిలిపెట్టామంటే మనం వదిలిపెట్టాం. మనకు పని కావాలి, హిందువు అయితే ముస్లిం అయితే ఈ విధానంతో ఉండాలి తప్ప హిందూ అయిన ప్రధానమంత్రి మనకి హిందువు ఉన్నాడు కాబట్టి ఎంత ఆయనకే ఓటేస్తానని తప్ప అంటాడు. అది సిస్టంలో, అది అట్లా కావద్దు. UPT hold employment fair in minority areas. The opposition has been targeting the goats. Siptalens of thus. Screen excellent. The design looking very nice. కేజ్రీవాల్ చూడు ఎంత మంచిగా చేసిండు కేజ్రీవాల్. Facility to opt for a free electricity subsidy has started. Facility to opt, మీకు ఎవరైనా ఎలక్ట్రిసిటీ ఉంది కదా, మీరు మిస్ కాల్ ఇచ్చారనుకో, ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఏదైనా ఉంటే మిస్ కాల్ ఇస్తే పైసలు కడతారు. ఇది మంచిగా ఎలక్ట్రిక్ పవర్ గివ్ ఏ మిస్ కాల్ ఆన్. ఎవరైతే మేము ఇప్పుడు సిలిండర్ వస్తే ఉన్న నరేంద్ర మోడీ అనేదిగా, మీకు సబ్సిడీ మీకు ఆగిపోవాలంటే ఇది వస్తాయండి 2 నొక్కాయని అంట చూడు, అట్లా ఈయన పెట్టి సబ్సిడీ కూడా గవర్నమెంట్ ఇచ్చినట్టు పవర్లో అది మేము కట్టేస్తాం అన్నలో వస్తాండి అని చెప్తున్నాడు. తొందరవాడు ఇచ్చుడేంది ఇది పెట్టుడేందా ఇక పేపర్లో. ఓహో, అశోక్ గెహ్లట్ బాగానే ఇచ్చుడేందా. గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ ఫీలింగ్ ఎ ప్రౌడ్ felicitating the renowned Gandhian thinkers with Gandhi Sadbhavana Award. Super much. Very good. బాగా ఇచ్చినవులే. ఏమేమో ఇచ్చిండు. ఇన్వెస్ట్ రాజస్థాన్ 7 ర్యాంకర్స్ ఉంటాడు, పర్వాలేదు. అశోక్ గెహ్లట్ जी बहुत अच्छा है आपका काम. अरे इतना दिए एडवर्टाइजमेंट. अब सार వచ్చింది ఇక్కడ. ఆత్మనిర్భర్ గుజరాత్ సే ఇకేంది ఆత్మనిర్భర్ భారత్ గుజరాత్
schemes for assistance to industries. ఏసీలు చూసినావా ఏమేం చేస్తారు గుజరాత్లో? ఎనేబ్లింగ్ గుజరాత్స్ ఇండస్ట్రీస్ టు ప్లే ఎస్ క్రూషియల్ రోల్ ఇన్ గ్లోబల్ సప్లై చైన్స్. ఇస్తుందేమిటో చూడది. ఎంకరేజింగ్ యూత్ టు బికమ్ జాబ్ క్రియేటర్స్ బై risking investments schemes to facilitate investments of over 12.5 lakhs crores and create employment opportunities for over 15 lakh people. Special focus on next generation green manufacturing. ఇవన్నీ పెట్టి కదా. అసలు యాక్చువల్గా ఏమైంది తెలుసా, గుజరాత్లో నరేంద్ర మోడీ గుజరాత్ సొంత ప్రధానమంత్రి మొత్తం టీచర్లు సామూహిక సెలవు పెట్టి పాఠశాల అన్ని బంద్ చేసారు. ఇజ్జత్ తుస్సు గాలి. ఇది అంతుತ್ತದೆ సారా గుడంబగా చచ్చిపోతారు వీళ్ళ రాష్ట్రంలో. ఈ నరేంద్ర మోడీ ఇంత పొడి అంత ఉత్తదే అంత వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే నమ్మినాం, కానీ మనం ఆన్లైన్ పోయి చూస్తే ఏం లేదు గుజరాత్లో. ఉత్త జోలి, ఉత్త పనికిరాని జోలి. ఎందుక మనకు అది ఏంది? గుబర్నటరల్ ప్రొక్రస్టినేషన్ ఈజ్ అన్రీజనబుల్. తర్వాత నో టైం. మా ప్రేక్షకులు తిడతారా, కొడతారు ఇట్లా చేస్తే. ఓ రాహుల్ గాంధీ మంచి అవ్వా ఏం కష్టపడుతున్నా గాలి వానలు అన్నట్టు. అసే ద కాంగ్రెస్ విషూట్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్. అంటే కాంగ్రెస్ విషూట్ అంటే ఇది కష్ట సుఖాలు. విషూట్స్ అంటే ఇన్ రీసెంట్ ఇయర్స్ ఏమేమి జరిగింది, కాంగ్రెస్ ఎంత కష్టపడ్డది అనేది ఇచ్చినట్టుంది. ఎలక్టోరల్ నంబర్స్ షో ద పార్టీ హిట్టింగ్ రాక్ బాటమ్ నేషనల్ అండ్ బికమింగ్ ఇంక్రీజింగ్ ఇర్రిలవెంట్ స్టేట్స్. చూద్దాం ఏముందో. ట్రేసింగ్ ద డిక్లైన్ ఆఫ్ ద గ్రాండ్ ఓల్డ్ పార్టీ. బాగానే ఉంది. ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఉన్నారు. వర్షంలో నిజంగా గ్రేట్. ఎంత సౌమ్యుడంటే రాహుల్ గాంధీ చూడండి, ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్న కాంగ్రెస్ ఊపులో ఉన్నప్పుడు కూడా ఆయన మంచిగా గట్టిగా 30 ఏళ్ళు ప్రధానమంత్రి అవకాశం తీసుకోలేదు, పార్టీ అధ్యక్షుడు అవకాశం తీసుకోలేదు, ఓ ఎంపీ కాలే, ఓ మినిస్టర్, ఇవన్నీ ఎంపీ అయ్యిండు కానీ మినిస్టర్ తీసుకోలేదు, పార్లమెంట్లో మినిస్టర్ తీసుకొని అవి అలాంటివి ఆశలు. ఈ ఫ్లైట్లో తిరగాలి, సోకులు టూప్ టాప్ వేసుకోవాలి, మంచిగా తిరిగి అక్కడికి వేరే దేశాలు ఏం చేయాలి, ఇలాంటి పనికిరాని వ్యవహారాలు ఉండవు రాహుల్ గాంధీకి. ఎక్సలెంట్ పర్సన్. అందరూ ఈ నరేంద్ర మోడీని ఇడిచిపెట్టి రాహుల్ గాంధీని ఫాలో అవ్వండి. మనం నరేంద్ర మోడీ లేక ఏది పోవడానికి విమానం దగ్గర మా తన పైసలు లేవు, మా తాతలు చంపేయాలి. రాహుల్ గాంధీ లేక సింపుల్గా ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి. అట్లా తయారు కావాలి మనం. నరేంద్ర మోడీని ఎవరైతే ఫాలో అవుతారో దానివల్ల ఏం లేదు. పెరిగింది సంవత్సరానికి 3 సిలిండర్లు తెచ్చిండు, అయిపోయాయి కథం. అసలు బీజేపీ పోగారు ఏడవతారు నాకు అర్థమవుతుంది. బీజేపీ ఫాలోవర్స్ ఏం చేస్తారు చెప్పు మీరు. నరేంద్ర మోడీ సార్ సంవత్సరానికి 12 సిలిండర్ ఇచ్చేది మనకు, అది 1100 పెంచి ఏడ్చుకుంటూ ఇచ్చిండు. ఇప్పుడు కొత్తది ఏం తెలుసా, 3 సిలిండర్ల వరకే 1100, 3 దాటింది అనుకో 1150 ప్లస్ 500, 1650 సిలిండర్కు. మీ ఇంటికి చుట్టాలు వచ్చినా కానీ మొత్తం ఏం చేస్తారంటే ఇది పచ్చి పెట్టురు, క్యారెట్ బోరెటు ఉడకబెట్టినవి అవి ఉంటాయి కదా, పల్లీలు బొల్లీలు పెట్టి తినబెట్టురు. ఎప్పుడన్నా ఏం చేస్తారు టెక్నిక్స్ వచ్చినాయి పేపర్లో. ఏం టెక్నిక్ వచ్చినాయి అంటే పొద్దుగాల ఉండేది నైట్ మొత్తం తిని, నైట్ మొత్తమే ఉండాలి, పొద్దుగాల అదే తినాలి, నీళ్ళు కాగబెట్టుకోవద్దు. ఇవన్నీ కొత్త టెక్నిక్ చెప్తారు. అలాంటి విషయాల్లో జర జాగ్రత్తగా ఉంటారు సార్తో. న్యాయమూర్తి మరి ఇంత పెద్దగా ఉంది, మీరు చదవమంటారా వద్దంటారా? ఇది కథ ఏం లేదు, టూకీగా నేను చెప్పేస్తా, ఏం ఉండదు అందులో. డాటా పాయింట్, జాస్మిన్ నిహాలని, రెబెక్కా రోజ్ వర్గి. The polling for the Congress presidential elections will be held on October 17, 2022, moved by the party to reorganize itself after a long time. Meanwhile, the Bharat Jodo Yatra, the march undertaken by the Congress leader Rahul Gandhi is close to implementing a month through the 3,570 kilometers and 150 days long the foot march publicized as the Congress party's biggest mass contact program. In a recent time, the party hopes to
rescues, succeeds its fortunes. The program in the recent times, the party hopes to resuscitate its fortunes. 100% తెలుసు అందరికీ. మనకు అక్టోబర్ 17, 2020 నాడు ఎలక్షన్లు ఉన్నాయి మన పార్టీకి. దాని తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఏమేమి ఉన్నాయని చెప్పడానికి మొట్టమొదటి 20 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుని కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో 17 ఎలక్షన్లు ఉంటే దాంతోపాటు 3570 కిలోమీటర్లు 150 రోజులు అంటే 6 నెలలు మొత్తం కలిసి ఈ పార్టీ అభివృద్ధి కోసం, పార్టీ సక్సెస్ కోసం రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నాడు. ఎలక్షన్ నడుస్తున్నాయి. ఇది మొత్తం కాంగ్రెస్ హంగామ. దేశం మొత్తం మీద ఎవరైనా రాహుల్ కాంగ్రెస్ అని అంటారు. మొత్తం ఎందుకంటారు అంటే రాహుల్ సిన్సియర్ కాబట్టి, ఏతులు వాడాడు కాబట్టి. ఏ కుర్రోడైనా మంచి బాక్సర్, మంచి ఫైట్ చేయగలడు, మంచి టాలెంట్ ఉంది. కానీ కన్నింగ్ బుద్ధి లేదు. దోస్త్ క్యారెక్టర్ కాదు, మందిని ముంచే గుణం కాదు, ఏతులు వాడాడు. ముసలోళ్ళు ఇవాళ రేపు 10 మందిని పెట్టుకొని చూసుకుంటారు. Since 2014, the Indian National Congress (INC) has been facing a sharp decline in the seat won in Lok Sabha elections. It won only 44 seats in the 2014. చూడండి, 2014 since Indian National Congress (INC) has been facing a sharp decline. ఒక కష్టమైన, ఒక ప్రమాదకరమైన వాటి పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ 2014లో మొదలైంది. ఆ 2014లో మొట్టమొదటిసారి ఎలక్షన్ల 44 సీట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. ఈ 2014 లోక్సభ ఎలక్షన్స్ ద నంబర్ ఆఫ్ మార్జినల్లీ ఇంక్రీజ్ 52 in 2019. మళ్ళీ 2014 నుంచి 2019కి వచ్చే వరకు 52 సీట్లు మాత్రమే వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. ఇది కూడా కష్టకాలం, కానీ కొంచెం పెరిగినాయి అన్నమాట. It has lost power in various states where it was a dominant force previously. ఇది లార్జ్ డామినెంట్, అన్ని స్టేట్లలో కూడా రాజకీయ అధికారం పోగొట్టుకుంటూ వచ్చింది. It has suffered an erosion in its ranks with the party, the members leaving the party. Its a support base has also narrowed in the country, has vote share has dropped. కాంగ్రెస్ పార్టీ అంటే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది. స్వాతంత్రం తెచ్చడం కాదు, ఈ భారతదేశానికి ప్రపంచ అగ్రగామి దేశాల సరసన నిలిపినటువంటి కాంగ్రెస్ పార్టీ. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని మొత్తం సర్వం దోసుకపోతే దానికి తినడానికి తిండి గింజలు లేని టైం లోపల వెహికల్స్ లేవు, తిండి గింజలు లేవు, రాజ్యాంగం లేదు, చదువు లేదు, విద్య లేదు, అనాగరికమైనటువంటి ప్రజలు పట్టుకొని ఈ భారతదేశాన్ని ఒక పటిష్టమైనటువంటి దేశంగా తయారు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి 19 వరకు క్రూషియల్ పరిస్థితిని ఎదుర్కొన్నది. ఓట్లు కూడా అన్ని దిగజార్చుకున్నదని చెప్తా ఉన్నాడు అన్నమాట. డ్రాప్డ్ చాప్టర్ 1 ఇక్కడ ఏముంది, ఇక్కడ ఇలా బొమ్మలు కూడా ఉన్నాయి, అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తామో. మ్యాప్ 1 చాప్టర్ ఏదో ఉన్నట్టుంది. చాప్టర్ 1 షోస్ the vote share and seats won by the Indian National Congress in the Lok Sabha elections between the first general elections in 1951. 1951లో భారతదేశంలో ఎన్నికలు స్టార్ట్ అయితే అప్పుడు ఓట్ షేర్ అవుతుంది. అప్పుడు ద కంట్రీ డిటైన్డ్ ద ఇండిపెండెన్స్ అండ్ 2019 బిట్వీన్ 2019కి 1951కి మధ్యలో ఏం జరిగింది కాంగ్రెస్ పార్టీకి అనేది ఇక్కడ చెప్తా ఉన్నారనమాట. ద కంట్రీ అటైన్డ్ ద ఇండిపెండెన్స్ 2009 between 1951 and 1984 with an exception of 1977. The INC won close to the more than 300 seats constantly with a vote share higher than 30%. ఓటు షేర్ 30%, 300 స్థానాలు గెలుచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 1977. While the vote share decreased between 1989 and 2009. ఇది ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి మొదలైందంటే 1989 నుంచి 2009 ఓట్లన్నీ కూడా తగ్గుకుంటూ వచ్చినాయన్నమాట. దే మేనేజ్ టు విన్ మోర్ దెన్ 100 సీట్స్ ఇన్ ఎవ్రీ జనరల్ ఎలక్షన్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. అంటే ఈ మధ్య కాలంలో 1951 నుంచి 2009 మధ్య కాలంలో 100 సీట్స్కు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ మేనేజ్ చేస్తూ వచ్చింది. ఇక్కడ ఏమంటారు చూడండి, 100 సీట్స్ ఎవ్రీ జనరల్ ఎలక్షన్స్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. ఇన్ కాంట్రాస్ట్ ఇన్ 2014 అండ్ 2019 ద సీట్స్ ఓన్ డిక్రీజ్డ్ drastically.
with a vote share of the less than 20%, indicating and a decline in the party's performance as a national party. నేషనల్ పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 20% ఓట్లకు పడిపోవడం అనేది ఒక ప్రమాదకరంగా మారినటువంటి సిచ్యువేషన్. దిస్ ట్రెండ్ వాజ్ ఆల్సో సీన్ ఇన్ ఏ వేరియస్ అదర్ స్టేట్స్. ఈ ట్రెండ్ వేరే వేరే స్టేట్లలో కూడా ఇదే కొనసాగుతూ వచ్చిందనమాట. స్టేట్స్ విచ్ ద ఐఎన్సి ఇండియన్ కాంగ్రెస్ Indian Congress losing 39 out of 49 assembly elections since 2014. 49 లోపల 39 అంటే 10 మాత్రమే ఇది మొత్తం అన్ని లాస్ అయిపోయి వచ్చింది. 49 అసెంబ్లీ సీట్లకు 39 ఓడిపోయింది 49 అంటే ఎంత ఘోరం అంతే. మ్యాప్ 2A and 2B shows in the India's political landscape changed in the span of decades between 2012 and 22. Span of decades 2012 and 22. 2012 మధ్య కాలం లోపల ఏమైంది స్పాన్ ఆఫ్ చేంజ్ ఏమైందంటే ఇన్ 2012 out of the 28 states in India the INC was governing party. ఇక్కడ 2012 నుంచి 2022కు 28 స్టేట్లలో 12 స్టేట్లు కాంగ్రెసే అధికారంలో ఉంది అనమాట ఇన్ స్టేట్ ఇండియా. ద ఐఎన్సి వాజ్ గవర్నింగ్ పార్టీ. అప్పుడు కాంగ్రెస్ మాత్రం ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ. వైల్ ఓన్లీ 5 స్టేట్స్ వర్ గవర్నర్డ్ బై ద బీజేపీ. అప్పుడు 12 స్టేట్లు మాత్రం 12 సీట్ల ఒక్కటే కాంగ్రెస్ ఉండి 28 స్టేట్లలో 12 కాంగ్రెస్, ఇంకేంటంటే 24 5 స్టేట్లలో మాత్రమే బీజేపీ వచ్చింది. 2012లో 5 స్టేట్లో బీజేపీ ఉండేదన్నమాట. వైల్ ఓన్లీ 5 స్టేట్స్ గవర్నర్డ్ బై ద బీజేపీ ఇన్ 2022. ద కాంగ్రెస్ ఇన్ పవర్ ఇన్ ఓన్లీ 2 స్టేట్స్ నౌ, రాజస్థాన్ అండ్ ఛత్తీస్గఢ్. ప్రస్తుతానికి కాంగ్రెస్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్లో మాత్రమే పవర్లో ఉంది. వైల్ ఇట్ ఈజ్ ఇన్ ఏ అలయన్స్ విత్ ద పార్టీ ఇన్ గవర్నమెంట్ ఇన్ తమిళనాడు, ద బీహార్ అండ్ జార్ఖండ్. దాంతోపాటు ఇంకోటి ఏముందంటే అలయన్స్లో ఉంది. ఏమిట్లా అలయన్స్లో ఉందంటే ఇది పార్టీ గవర్నమెంట్ తమిళనాడుతో అలయన్స్లో ఉంది, అంటే పాత ఉంది. దాని తర్వాత బీహార్లో కూడా కలిసే ఉంది, జార్ఖండ్లో కూడా ప్రభుత్వంతో పాలు పంచుకుంటుంది అంతే. అవి మొత్తం అంటే 5 స్టేట్లలో ఉంది. ఇన్ కాంట్రాస్ట్ భారతీయ జనతా పార్టీ ఈజ్ ఇన్ పవర్ ఇన్ 16 స్టేట్స్. ఇప్పుడు 16 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ద కాంగ్రెస్ predominance in the northeast states in 2012. ప్రధానంగా నార్త్ ఈస్ట్ స్టేట్లలో కాంగ్రెస్ ఉండేది. బట్ బై 2022 ద బీజేపీ టు వైప్ అవుట్ కాంగ్రెస్ ప్రెజెన్స్ ఇన్ పవర్ ఇన్ ద రీజన్. ఇప్పుడు 22 వచ్చే వరకు బీజేపీ కాంగ్రెస్ మొత్తం వాష్అవుట్ చేసి పడేసింది. The Congress has not only lost power in many states, but there is also significant reduction in its overall seat tally in the last decades. నుంచి మనం ఒకసారి చూసుకుంటే అధికారం కోల్పోవడమే కాదు, ఓటు పర్సెంట్ కూడా చాలా తగ్గుకుంటూ వచ్చిందని చెప్తున్నాడు. ఏమన్నాడు? రిడక్షన్ ఇన్ ఇట్స్ ఓవరాల్ సీట్స్, ఓట్లు కాదు సీట్లు కూడా తగ్గినాయి కాంగ్రెస్ అని చెప్తున్నాడు. చాప్టర్ 3లో షో ద state-wise numbers of the elected INC Indian Congress legislators each assembly. The number of Congress legislators in Andhra Pradesh after the 3rd assembly elections in 1962 stood 185. 1962లో 185. In the 13th assembly elections 2009లో the number of Congress legislators 159. But in the next 2 states elections, after bifurcation of the state, the number of seats won came down. సున్నా. బైఫర్కేషన్ అయినాక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి సున్నా అయిపోయింది. అక్కడ సీట్స్ ఓన్ కేమ్ డౌన్ 0. ఇన్ ఉత్తరప్రదేశ్లో అయితే సున్నా అయిపోయింది. ద నంబర్ ఆఫ్ లెజిస్లేషన్ హ్యాస్ డిక్రీజ్డ్ ఫ్రమ్ 329 ఇన్ 1980. ఉత్తరప్రదేశ్లో 329 సీట్లు గెలిచిన కాంగ్రెస్ 1980లో 8 అసెంబ్లీ ఎలక్షన్స్ టు 1 in 2000లో 329 గెలిచిన కాంగ్రెస్ పార్టీ 2022లో 1 మాత్రమే గెలిచిందని చెప్తున్నాను అనమాట. ఇక్కడ వైల్ మెనీ ఫ్యాక్టర్స్ ప్లే ఇన్ టు ఇట్స్ డిక్లైన్, ద కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్
consistent against the structural change within it, the crisis in its leadership, and its failure to change the incumbent government have added to their misfortune. ఇప్పుడున్న దానికి మన దురదృష్టానికి బీజేపీ గవర్నమెంట్ కూడా అడ్డుకట్ట ఏ విధంగా చేసింది, ఎంత కష్టకాలం చేసింది అనేది ఒక లీడర్షిప్ మీద, మన లీడర్ల మీద ఎట్లా పడి దోసుకున్నది అనేది కూడా చెప్పిండు. ద కాంగ్రెస్ పార్టీ has touched rock bottom and the attempt to revamp the party through the presidential elections. Beside outreach, the Bharat Jodo Yatra seems to be clear ways to get out of the morass. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితి అయితే చవిచూడొద్దనుకుందో, బాటమ్ ఆఫ్ స్టేజ్ కిందికి వచ్చిందో, అదే పార్టీ ఇప్పుడు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లు పెడుతూ ఉంది. ఇప్పుడు వరకు ఏ పార్టీ పెట్టలే, కేసీఆర్ టీఆర్ఎస్లో ఎలక్షన్లు పెట్టలేదు, వాళ్ళే అవుతారు మళ్ళీ. టీడీపీ పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డిని శాశ్వత అధ్యక్షుడు ప్రకటించారు. బీజేపీ పెట్టలే, ఏ పార్టీ పెట్టలే. ఏ అయితే ఒక పార్టీ భారతదేశంలో అధ్యక్ష పదవికి ఎన్నికలు పెట్టినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఒక్కటి మాత్రమే అని చెప్తున్నాను అనమాట. అందుకనే ఈ ఎలక్షన్లు, దాని తర్వాత ఇక్కడ భారత్ జోడో యాత్ర కూడా చాలా క్లియర్ వేస్ ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక క్లియర్ ఇంటిమేషన్ ఈ దేశానికి ఇస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం ఒకసారి చూస్తే ఇక్కడ మనకు చాటు కూడా ఇచ్చిండు రాహుల్ గాంధీ. దీని కష్టం రాహుల్ గాంధీ నడవడమే కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి బర్రె కాసిన, గొర్రె కాసిన, పశువుల కాయడికి పోయినా, జీతం ఉన్నాం, ఏమేమో చేసినాం. కాబట్టి మనం వర్షం వస్తే వర్షంలో దడుచుకుంటూ పోతాం, మన కామన్. కానీ ఒక రాకుమారునిగా పెరిగినోనికి, ఒక ప్రధానమంత్రి మనవనికి, ఒక ప్రధానమంత్రి కొడుకుకు, నాయనమ్మ ప్రధానమంత్రి, తాత ప్రధానమంత్రి, తండ్రి ప్రధానమంత్రి, ఒక యువరాజుగా పెరిగినటువంటి వ్యక్తి, అద్భుతమైన జీవితం గడపాల్సిన వ్యక్తి కాలినడక ద్వారా కాశీ నుంచి కన్యాకుమారి వరకు కాలినడక ద్వారా 3570 కిలోమీటర్ల నడక నడవాలని డిసైడ్ చేసుకొని వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అద్భుతంగా ఆనందంగా ప్రజల ప్రాబ్లమ్స్ కోసం తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ వీడురా లీడర్. ఇలాంటి వ్యక్తి కదా మన దేశానికి కావాల్సింది. ఈ షూటుపూటు ప్రధానమంత్రి కాదు కదా, ఈ దళ ప్రధానమంత్రి కాదు కదా, ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాదు కదా, రాహుల్ గాంధీ కదా రాబోయే ఈ దేశానికి లీడర్. ఈ దేశానికి దిశానిర్దేశం చేయాల్సినటువంటి సాదాసీద బట్టలు వేసుకొని కోటీశ్వరుడు అయ్యకుండా మామూలు సాధారణ వ్యక్తి లెక్క బతికే వీనే కదా సరి అయిన లీడర్ ఈ దేశానికి అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పుడు ఒకరొకరికి కష వస్తుంది. నరేంద్ర మోడీ మంచోడు అంటే మంతమాన చేసినట్టు మొత్తం లూటి రాజ్యం. ఇంత లూటి చేసిన బీజేపీని సపోర్ట్ చేసే వాళ్ళకు అంటే వాళ్ళకు ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ ఉంటుంది వీళ్ళందరికీ సపోర్టర్స్కు. ఎవరు ఏమైనా అరే నేను బీజేపీకి పోయినా మళ్ళీ అనలేకపోతే ఏమనుకుంటారు అని అనుకుంటారు. లోపల మొత్తం స్టార్ట్ అయింది. అవన్నీ ఏముండవు. ఎవడైనా నరేంద్ర మోడీ నీ తాసుటం కాదు, నా తాసుటం కాదు, ధర పెంచడు కాబట్టి ఆపోజిట్. ఇప్పుడు మళ్ళీ 3 సిలిండర్ చేస్తాడు, ఇంకా ఏమైనా చేస్తాడు అన్న కత్తెర పెట్టి కస కోస్తాడు నరేంద్ర మోడీ. అప్పుడు ఏం చేస్తావు? ఇది లీడర్షిప్ అంటే. ఐసా వాహ్ క్యా బాత్ ఏ దుఃఖింగ్ అన్నట్టు. ట్రేసింగ్ ద డిక్లైన్ ఆఫ్ ద గ్రాండ్ ఓల్డ్ పార్టీ. ట్రేసింగ్ అంటే ఒక కుంగిపోతున్నాన్ని, ఒక దరిద్రమైనటువంటి విధానాన్ని అనుభవిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ గులాం నబీ ఆజాద్ లాంటి దొంగలు, లూటిగాళ్ళు, డీకేఆర్ లాంటిది, ఈ కొండ విశ్వేశ్వరరెడ్డి వీళ్ళు దుర్మార్గులంతా పార్టీని విడనాడిపోతూ ఉంటే, పంజాబ్లో ఉన్నటువంటి వాడు ఇంతవరకు పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నాడు, వాడు పార్టీ విడిచిపెట్టి కొత్త పార్టీ పెట్టి బీజేపీతో కుమ్మక్కాయి గోవాల అన్నిట్లలో ఇంకా నీకు చాలా మాట్లాడేది. అయితే ఏ పార్టీ ఏ స్టేట్లలో ఇక్కడ చూడండి, ఈ దేశంలో భారతదేశంలో కాంగ్రెస్ ఎట్లా చూడండి, ఈ బ్లూలు ఉన్నది మొత్తం కాంగ్రెసే. ఇవన్నీ ఎట్లొచ్చినాయంటే మొత్తం సగానికి సగం స్టేట్లు మోసం చేసే వచ్చింది బీజేపీ. ఎట్లొచ్చింది అనేది నెక్స్ట్ దాంట్లో చెప్తా. ఇప్పుడు ఇవన్నీ చెప్పదలుచుకోవాలి నేను. ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఏ స్టేట్లో ఎంత వచ్చినాయి ఇంతకు మొదలు. 200 సీట్లు 300 సీట్లు పెడుతున్న ఆంధ్ర, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్. ఇక్కడ ఒక్కొక్క దాంట్లో ఇప్పటిదాకా చదివిన కాడ 320 సీట్లు ఎక్కడ ఉత్తరప్రదేశ్లో,
320 సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు 1980లో ఒక్క సీటు వచ్చింది, ఇప్పుడు 2022లో అది పరిస్థితి. కొత్త ఓన్లీ ఇంపార్టెంట్ చెప్తా. 53 legislators in the 6th Assembly 1998లో టు ఇన్ ద 11th Assembly 2002 సున్నా ఢిల్లీలో. ఇలాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఫ్రమ్ 2019లో ఇన్ ద 5th Assembly ఎలక్షన్ ఎంత వచ్చింది? 1972లో 0, 1900లో 219 వచ్చినాయి ఇక్కడ. కానీ ఇప్పుడు సున్నా వచ్చింది 14th Assemblyలో. 2014లో సున్నా వచ్చింది అనమాట. ఆంధ్రప్రదేశ్లో సున్నా 2014లో. అదే ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్ పిచ్చిగానే వచ్చినప్పుడు 219 ఎమ్మెల్యేలు గెలిచిన ఆంధ్రప్రదేశ్ నుంచి 219 ఎమ్మెల్యేలు మామూలు విషయం కాదు. ఇప్పుడు సున్నా అయిపోయింది. ఇవన్నీ తాత్కాలికంగా మళ్ళీ ప్రజలు తెలుసుకుంటారు, విషయం తెలుసుకొని వాస్తవం తెలుసుకొని మళ్ళీ బయటకు వస్తారు. ఇవన్నీ ఏమేం కథ అని ఒకసారి చూద్దాం. ఇక్కడ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ రాహుల్ గాంధీ ఫోటో చూడవచ్చు. ఇవన్నీ అన్ ఎక్స్పెండిచర్. The criteria for the SC students. Why are Dalit Christians and Dalit Muslims excluded from the Constitution Scheduled Caste Order of 1950? On what basis were Dalit Sikhs and Dalit Buddhists added to the order in 1956 and 1990 respectively? అమ్మ మంచిగా ఉంది ఆ ప్రోగ్రామ్. ఏదో ప్రోగ్రామ్ బహుత్ సుందర్ హై, బహుత్ అచ్చా హై. కానీ ప్రేక్షకులు ఏమంటారో ఎంతసేపు చదువుతావా అంటారా, మరి ఏమంటారా? వాట్ ఈస్ ద ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్? ఇది బాగుంటాయి ఇవన్నీ బాగానే. ఇట్ విల్ బికమ్ ఎ లెంతీ వీడియో. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ సార్ట్ ఆఫ్ మోస్ట్ రీసెంట్ పొజిషన్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్. ఒకసారి మీకు పెద్ద చేసి చూపిస్తాం. రీసెంట్ పొజిషన్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ ఆన్ batch of petitions challenging of the Constitution Scheduled Caste Order 1950, which allowed only members of Hindu, Sikh and Buddhist religions to be recognized as SCs, who all are included in the Constitution Order of the 1950. When enacted the Constitution Scheduled Caste, the Order of 1950 initially provided for recognizing Hindus as SCs to address the social disability arising out of the practice of untouchability. The order was amended in 1956 to include Dalit who had recovered to Sikkims, and once more in 1990 to include the Dalit who had converted to Buddhism. Both amendments were aided by the reports of the Kaka Kalekar Commission in 1955 and the High Power Panel HPP on minorities, scheduled caste and the scheduled tribes in 1983 respectively. On the other hand, the Union government in 2019 rejected the possibility of including the Dalit Christians as a member of SCs, rooting the exclusion and imperial order of 1936 of then colonial government, which had the first classified a list of depressed classes and specifically excluded Indian Christians from it. Why are the Dalit Christians excluded? Ever since the amendment to include the Sikhs as a SCs in 1956, the office of the Registrar General of India has been reluctant in expanding the ambit of the order beyond the members Hinduism or Sikhism, responding to the Ministry of Home Affairs, the 1978 request for an
opinion on the inclusion of Dalit Buddhists and Christians. The RJ had the RDA has cautioned the government the SC status is meant for the communities suffering from the social disabilities arising out of the practice untouchability, which is noted was prevalent in Hindu and Sikh communities. Is also noted that such a move would significantly swell the population of SCs across the country. However, the amendment to include the Buddhists converted as SCs was passed in 1990, which at the time did require the approval of the RGI. The mandator introduced in the rule for the inclusion framed in 1999. In 2001, when the RGI again opened against the including Dalit Christians and Muslims as SCs, it refers to its 1978 note and added that like Dalit Buddhists, Dalit who converted into the Islam or Christianity belong to the different sets of caste groups and not just one. As a result of which they cannot be categorized as a single ethnic group, which is required by the cause of Article 341 for inclusion. The moreover, the RGI painted that since the practice of the untouchability was a feature of Hindu religion and its branches that allow the inclusion of Dalit Muslims and Dalit Christians and SCs could result in being misunderstood internationally as India trying to impose its caste system upon the Christian and Muslims. The 2001 the note also stated that Christians and the Muslims of Dalit origin had lost their caste identity by way of their conversion and that in their new religious community. The practice of untouchability is not prevalent. Is there a case for inclusion? Okay, whatever it may be, this very small, I will complete it. The petitions arguing for the inclusion have cited the several independent commissions or reports that have documented the existence of caste and caste inequality among the Indian Christian and Indian Muslims, noting that even after the conversion, the members who were originally from the SCs continued to experience the same social disabilities. This was substantiated in the first Backward Classes Commission, the report in 1953. The report of the Committee in Untouchability, Economic, Educational Development of the Scheduled Caste in 1969. The HPP report on SCs, STs and minorities in 1983. The Mandal Commission report, the report of the Prime Minister High Level Commission formed 2006, a 2008 study conducted by the National Commission for the Minorities and Ranganath Mishra Commission that reported the several other studies in India. In addition to this, the petitions have argued against the proposition that caste identity is lost upon the conversion. Nothing that even in Sikhism and Buddhism, casteism is not present and yet they have been included as a SCs. Furthermore, the above mentioned reports argued that the caste-based discrimination continued even after the conversion, hence entitling these communities to SC status. However, the Union government refuses to accept the reports of the commissions on the basis
that these reports do not have enough empirical evidence to support their claims. Advocate Franklin Caesars Thomas, who represents some Dalit Christians bodies, said that such empirical evidence did not exist for including the Sikh or Buddhists. The convinced either any they were included as a SCs in 1956 and 1990 respectively. The whatever this the Supreme Court of India has sought the most recent position of the Union government on the batch of the petitioners challenging the Constitution scheduled the caste order of the 1950, which allows only members of the Hindu, Sikh and Buddhist religions to be recognized as a scheduled caste. The Union government in 1990 rejected the possibility of the including Dalit Christians as a member of the SCs, rooting the exclusion and the imperial order of 1936 of then colonial government, which had first classified a list of the depressed classes and specifically excluded Indian Christian from it. Even though the several independent commission reports have documented the existence of the caste and the caste inequality among the Indian Christians and Indian Muslims, the Union government refuses to accept these reports on the basis that they do not have enough empirical evidence to support their claims. Okay. Whatever it may be, ఇది lengthy answer. ఏదేమైనా దళిత క్రిస్టియన్లకు వెళ్ళిన వాళ్ళు సిక్కు కానీ బుద్ధిజం కానీ తీసుకున్న వాళ్ళకందరికీ ముఖ్యంగా దళిత క్రిస్టియన్లు వాళ్ళను దళితులుగా కాకుండా దళిత క్రిస్టియన్గా గుర్తిస్తాం ఆ విధంగా అని చెప్పి మన నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఒక చట్టం తెచ్చింది. ఆ చట్టం గురించి అనేక విషయాలు దీన్ని ఒక డీప్గా సెర్చ్ చేసి తప్ప అర్థం కాదు. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క చట్టం చెప్పుకుంటూ వస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ ఇంతసేపు లైవ్లో ఉన్నందుకు. ఈ లైవ్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ జై హింద్, జై భీమ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.